ఈ ప్రపంచం ఒక వ్యాయామశాల. ఇక్కడికి మనం ఎందుకొచ్చాం? మనల్ని మనం ఉన్నతులుగా తీర్చుకుంటానికి, ధైర్యవంతులుగాను, ఆధ్యాత్మిక పరులుగాను మనం తీర్చిదిద్దుకోవాలి. మన శక్తి సామర్థ్యాలను మనం ఇనుమడింపజేసుకోవాలి. మన ప్రయత్నంలోనే పురుష ప్రయత్నంలోనే అన్నీ సాధించగలమని అనిపిస్తూ ఉంటుంది. మరి మనం ఆధ్యాత్మిక మార్గంలోనే మనల్ని మనం దిద్దుకుంటూ మనం మనల్ని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దుకోవాలి. చరిత్రలో మహాత్ముల జీవితాలు మనం తిరిగి చూస్తే వారు అంత ఉన్నతులుగా ఎలా కాగలిగారంటే వారు అలా సంకల్పించుకుని వారిని వారు అలా తీర్చిదిద్దుకున్నారు. అంత ఆ మూలశక్తి ఎక్కడ ఉందంటే వారి ఆత్మవిశ్వాసంలోనే ఉంది. ఆత్మవిశ్వాసం అంత గొప్పది. మనం విజయం వైపు వెళ్ళాలంటే మన పనులు కూడా అంత ఆత్మవిశ్వాసంతో పూర్తి చేసుకోవాలి. నెమ్మదిగానైనా విజయాన్ని మనం సాధించగలం. మన జీవన మార్గాన్ని మనమే దిద్దుకోవాలి. మనం ధైర్యవంతులుగా ఉండాలి. అప్పుడే అన్నీ మనం సాధించగలం. మనం ఇతరులకి మనం ఆదర్శవంతంగా ఉండాలి. నాకు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది మన ఈ శక్తి అంతా మనలో దాగి ఉంది, మనం బయటికి తీసుకురావాలి. ఇలాంటి ఆలోచనతోని మనం విద్యావంతులం కాగలం. ఈ విద్య వల్లే మనం ఉన్నతికి వెళ్తాం. ఈ ఉన్నత స్థితికి చేరగలగాలంటే మనం ఇంత మంచి అభ్యాసాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మన జీవన మార్గం అంత గొప్పగా ఉండాలి. ఇది వివేకానందుని బోధ. ఎలా ఉంది? బాగుంది కదా, ధైర్యంగా ఉంటుంది. మంచి మాటలు చెప్తారు. అప్పుడప్పుడు ఆయన చెప్పినవి కూడా మనం చెప్పుకుని మనకు మనం ధైర్యం తెచ్చుకొని మంచి పనులకు ముందుగా ఉందాం. సరేనా? రేపు ఇంకో విషయం మాట్లాడుకుందాం.